బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఇది శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్తుందని, కొన్ని మోడళ్లు సముద్రంలోనే బలహీనపడుతుందని మరికొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. ఇక నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర అల్పపీడనంగా మారబోతుంది. ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా. ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని, దీని ప్రభావం ఏపీ తమిళనాడులపై ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వాయుగుండాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి అలజడిగా మారబోతున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.